కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అమ్మయ్య వచ్చావా? అందరూ చావు కబురు తెచ్చి పేరంటం చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందంటే చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు చూడటం తప్ప పొడిసేదేమీ లేదని మాకు అర్థమైంది. రాష్ట్రంలో మహిళలకి ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించగలరు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, చేస్తుంది కూడా అందుకే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా చూశాను. ఈరోజు రాష్ట్రంలో ప్రతి రోజు కూడా మహిళల మీద, బాలికల మీద దాడులు చేయటం, అత్యాచారాలు చేయటం, హత్యలు చేయటం, చెట్టుకు కట్టేసి కొట్టడం, ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి ఇప్పుడు ఆ చెట్టు కట్టి భర్త చేసిన అప్పు కోసం చెల్లించమని భార్యను చెట్టు కట్టి వేధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే హోంమంత్రి అనిత గారు కానీ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నేను అదే చెప్తున్నాను సార్. సాక్షాత్తు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మాట్లాడారు, రాష్ట్ర హోంశాఖ మార్చులు గారు మాట్లాడారు. అది నాకు కనబడుతుంది. నాకు కనబడదు. రోజా బయటకు వచ్చి అదేంటి అంత అహంకారమా, వీడియో కాల్ లో మాట్లాడతారట. ఏ విధంగా వీడియో కాల్ చేసి పరామర్శిస్తోందంటే ఈవిడ అహంకారానికి నిదర్శనం కాదని నేను. ఈ ప్రభుత్వ హయాంలో కనీసం నాగమ్మ కుటుంబాన్ని వీళ్ళు పరామర్శించారా? తమాషాలు ఆడుతున్నాడు ఒక్కొక్కడి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి. అంటే అది ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. మీ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా? అటు చూడు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? వాళ్ళ అక్కని వేధించద్దు అన్నందుకు వైఎస్ఆర్సీపీ రౌడీ మూకలు, గూండాలు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే ఎక్కడున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి? కంట్రోల్ ఎవరు సార్? అడిగి చేస్తే బాబాలకి నేర్పోయేటట్టున్నారు సార్. నిజమే. కావలిలో కరుణాకర్ వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటే పరామర్శలేదు సార్. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? దోమతోటి హత్యపై కనీసం నోరు మెదపలేదు సార్ జగన్మోహన్ రెడ్డి. ఫోన్ లేదు, లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టు ఎవరు ఎంత హింస చేస్తే, ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన. ఉదయగిరికి చెందినటువంటి అనూష అత్యాచారం చేసి అమ్మాయిని హత్య చేస్తే కనీసం పరామర్శకు రోచుకోలేదు ఆ కుటుంబం. ఇవాళ వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక? భారీ డైలాగ్ కొట్టింది. కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుల వేధింపులకి మిస్బాబలైపోతే ఎక్కడున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి? ఏం వాళ్ళు మనుషులు కాదా? నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది. నాకు నువ్వు మాట్లాడుతూ అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? కేవలం సార్ నేను మళ్ళీ చెప్తున్నా, అమరావతి ఎప్పుడైతే ఒక హై నోట్ లో వెళ్తుందో అమరావతి మీద కుట్ర చేస్తాడు. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా గుండెల మీద చేతులు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చని. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన